వెల్కమ్ టు ఏవియన్ క్లినిక్. శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఊబకాయం అని అంటారు. ఏ జాగ్రత్తలు పాటిస్తే ఊబకాయం నుంచి దూరంగా ఉండవచ్చు? పీసీఓడీ ఊబకాయానికి చికిత్సా మార్గాలు, హోమియోలో పరిష్కారాలేమిటో పాజిటివ్ హోమియోపతి డాక్టర్ ప్రణీత గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు పీసీఓడీ అంటే ఏంటి? మనం ప్రస్తుతానికి అంటే పీసీఓడీ కానివ్వండి లేదా ఫీమేల్ కంప్లైంట్స్ జనరల్లీ చూస్తూ ఉంటాము. సో అందులో మనకి పీసీఓడీ లాంటిది కానీ హైపోథైరాయిడ్ లాంటిది కానీ సో ఇలాంటి మెటబాలిక్ డిసార్డర్స్లో పీసీఓడీ అనేది కొంచెం కామన్గా చూస్తూ ఉంటున్నాము. సో పీసీఓడీ కనుక మనకు అబ్రివేటెడ్ ఫామ్లో చూసుకుంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాము. సో ఆ ఒవేరియన్ డిసీజ్ అని కాకుండా ఒక సిండ్రోమ్ విధంగా మనకి జనరల్లీ కనిపిస్తూ ఉంటుంది. సో కామన్లీ ఏంటంటే పీసీఓడీ అనగానే మనకి జనరల్లీ లావు కావడం కానీ లేదా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానివ్వండి, సో ఇవన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లక్షణాలన్నీ టుగెదర్ మనకు ఒక సిండ్రోమ్గా కానీ దాన్ని మనం పీసీఓఎస్ కానీ లేదా పీసీఓడీ కానీ అంటూ ఉంటాం. ఎప్పుడైతే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెజెంట్లీ మారుతున్న స్ట్రెస్ లెవెల్స్ని కానివ్వండి లేదా స్టేషనరీ లైఫ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, సో ఇలా స్ట్రెస్ లెవెల్స్ కానీ లేదా ఫిజికల్లీ ఎగ్జర్షన్ ఎక్కడ యాక్టివిటీ పరంగా తగ్గినప్పుడు కానీ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక ఉన్నప్పుడు జనరల్లీ ఓవ్యులేషన్ ప్రకారం అంటే ఎలా అయితే మనకి ఎవ్రీ మంత్లీ రెగ్యులర్ సైకిల్స్ అవుతూ ఉంటాయో సో అక్కడ ఓవ్యులేషన్ ఎక్కడైనా సరిగ్గా జరగనప్పుడు అంటే ఇమ్మెచ్యూర్గా ఓవ్యులేషన్ జరిగినప్పుడు లేదా యాన్ ఓవ్యులేటరీ అంటే ఓవ్యులేషన్ జరగకుండా అంటే అండం అనేది రిలీజ్ అవ్వకుండా ఎక్కడైతే ఉండిపోతుందో సో అది అండాశయాల్లోనే నిలువ ఉండేసరికి మనకి నీటి బుడగల్లాగా తయారైపోతుంటాయి. సో అది మనకి ఒక అండాశయంలో అయినా ఉండవచ్చు లేదా రెండు అండాశయాల్లో ఉండవచ్చు. సో దాన్ని మనము పీసీఓడీ కండిషన్ అనుకుంటాం. అంటే సిస్ట్ ఇన్ ది ఓవరీ అన్నమాట. సో అవి ఎక్కువగా కూడా పేరుకుపోతాయి కాబట్టి మనం పాలిసిస్ట్ అని అంటాము. సో జనరల్లీ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది ఈ రకంగా తయారవుతుంది. సో ఓవ్యులేషన్ ప్రకారం అనేది సరిగ్గా జరగట్లేదు కాబట్టి మనకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది అవుతూ ఉంటాయి. ఐదర్ మనకి ఆలిగోమెనోరియా అంటే సరిగ్గా సైకిల్స్ అవ్వకపోవడం కానివ్వండి, అమెనోరియా అంటే కంప్లీట్గా పూర్తిగా యాబ్సెన్స్ అంటే మధ్యలో నెలలు ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఆగిపోవడం కానివ్వండి, లేదా కంటిన్యూస్గా డిస్ఫంక్షనల్ యూటరైన్ బ్లీడింగ్ అంటాము. సో అంటే ఎక్కువగా అతిగా నెలసరి రావటం కానివ్వండి, సో ఇలా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా రావచ్చు. ప్రణీత గారు, ఇప్పుడు మన ఫస్ట్ కాల్ తీసుకుందాం. పెద్దాపురం నుంచి శ్రీమూర్తులు గారు ఉన్నారండి. శ్రీమూర్తులు గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్కారం అండి. నా పేరు పండారు శ్రీమూర్తులు గొప్ప, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాట్లాడుతున్నానండి. నమస్తే అండి, చెప్పండి. అయితే ఇప్పుడు ఊబకాయ గురించి చెప్తున్నారు కదా మీరు. అవునండి. అయితే ఇప్పుడు ఊబకాయ గురించి చాలా విపరీత పరిణామాలు ఎదురవుతాయన్న విషయం నాకు మీరే వల్ల దేవుడి వల్ల ఐడియా ఉంది. కాకపోతే ఇలాగా ఈ ఊబకాయ ఉండడం వల్ల వచ్చి మోకాళ్ళ నొప్పులు నెక్స్ట్ వీటి వల్ల ఊబకాయ తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కారాలు ఏమైనా చెప్తారేమో ఆశపడుతున్నాను. ఓకే అండి. ఎంత వయసు అండి మీరు? నా వయసు 39 సంవత్సరాలండి. ఓకే. బరువు ఎంత వరకు ఉన్నారండి? బరువు 75 కేజీలండి. ఎంత అండి? 79 మేడం. ఓకే ఓకే. ఎందుకంటే బై ద ఏజ్ చూసుకుంటే మీరు బరువు కొంచెం అధికంగానే ఉంటున్నారండి. ఊబకాయంలో ఏంటంటే మనము ఫస్ట్ నియంత్రణలో చూసుకోవాల్సింది బిఎంఐ అనేది ఒకటి ఉంటుందండి. అంటే బాడీ మాస్ ఇండెక్స్. మీ ఎత్తుకి కానివ్వండి అంటే బాడీ హైట్ని బట్టి మనకి వెయిట్ మీ వయసుకి తగ్గట్టుగా ఎంతవరకు ఉండాలి అనేది మనకి బాడీ బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఆ బిఎంఐ రేంజ్లో మనం మెయింటైన్ చేసుకోగలిగితే కరెక్ట్గా అది ఊబకాయం కిందికి రాకుండా అంటే జస్ట్ అధిక బరువు కిందికి మాత్రమే మనం దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. సో మీరు ప్రస్తుతానికి మీరు చెప్పే బరువుని కానీ మీ వయసుకు తగ్గట్టుగా మాత్రం అది ఒబేసిటీ కిందే మనం పరిగణలోకి తీసుకుంటామండి. సో అది అలా ఓవర్ ఒబేసిటీ అని కాకుండా జస్ట్ ఓవర్ వెయిట్ కింద మనకి రావడానికి కాస్తగా మీరు తీసుకున్న ఫుడ్లో కానివ్వండి, డైట్ మేనేజ్మెంట్ పరంగా మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ కానివ్వండి డైలీ రెగ్యులర్గా ఫాలో చేస్తూ మార్నింగ్ కానివ్వండి లేదా ఈవినింగ్ కానీ సో అలా ప్రాపర్గా స్ట్రెస్ అనేది రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా బరువు నియంత్రణలో ఉంటుందండి. అండ్ అలా దానికి కాకుండా వయసుకు తగ్గట్టుగా మనకు కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తుంటాయి. సో వాటిని కూడా నివారణ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మచిలీపట్నం నుంచి హనుమ గారు ఉన్నారు. హనుమ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నా వయసుకి ఏజ్ 33 ఇయర్స్ అండి. ఓకే. అయితే ఇద్దరు పిల్లలు పుట్టారు. బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓకే.
హార్మోన్ ప్రాబ్లం అన్నారు. అది టెస్ట్ చేపిస్తే ప్రొలాక్టిన్ 20 ఉండాల్సింది 420 ఉందండి. ఓకే. దీనివల్ల ఆమెకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మెన్సెస్ మటుకి ఒక ఇంచుమించుగా 3 సంవత్సరాల నుంచి మెన్సెస్ ఆగిపోయింది. ఇప్పుడు 33 సంవత్సరాలు ఏజ్. ఓకే. అది తప్ప ఇంకేం కాంప్లికేషన్స్ ఏం లేవు. అది ప్రొలాక్టిన్ అనేది నార్మల్ అవడానికి ఏంటి పరిస్థితి, ఏంటి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏంటి పరిస్థితి? ఓకేనండి. మందులు వాడుతున్న ప్రస్తుతానికి మీరు? ప్రొలాక్టిన్ పెరిగితే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి చెప్తారని చేశాను. ఓకేనండి. సో ఇప్పుడు మీరు హార్మోనల్ కి సంబంధించి మందులు వాడని అంటున్నారు. సో ప్రస్తుతం కూడా వాడుతున్నారండి మీరు? ఇప్పుడేం ప్రస్తుతానికి ఏం వాడతలేదండి అసలు. ఓకే. ఎంతకాలం వరకు అండి మీరు తీసుకున్నారు మెడిసిన్స్? మెడిసిన్ 1 month 2 months తీసుకున్నా అంతే, హోమియో మెడిసిన్. ఓకే. ఓకే. సో పర్వాలేదండి. ఎందుకంటే జనరలీ చూసుకుంటే ఆఫ్టర్ ది డెలివరీస్ కానివ్వండి, అలా ప్రొలాక్టిన్ ఏమైనా ఇర్రెగ్యులర్గా జరిగిన బ్యాలెన్స్ లెవెల్స్లో ఉండకపోయినా సరే తర్వాత అయినా సరే మనం ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటూ ఫుడ్ కూడా ఆన్ టైం తీసుకోవడం వల్ల కూడా మనం న్యూట్రిషనల్ పరంగా వాటిని సరి చేసుకోవచ్చండి. సో అలా కూడా కాకుండా ఒకసారి మీరు ప్రస్తుతానికి ఒకసారి మళ్ళీ ప్రొలాక్టిన్ లెవెల్స్ చెక్ చేసుకే ఉండి కనుక ఉండే మీరు రిపోర్ట్ని తీసుకుని ఒకసారి పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ని సంప్రదిస్తే అది ఎంతవరకు మీకు లెవెల్స్ ఉన్నాయనేది, ఫస్ట్ వాటిని బ్యాలెన్స్ ఎంతవరకు చేసుకోవాలి అండ్ ఎంతవరకు మనం విత్ ద మెడిసిన్స్ ఎంతవరకు చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా ప్రకారం మనం అది ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఒకసారి మీరు హోమియోపతి బ్రాంచ్ని సంప్రదించండి. సో దాని ద్వారా మీకు మీ అంటే వయసుకి తగ్గట్టుగా ఎంతవరకు మీకు ఆ సెక్రెషన్స్ జరగవచ్చు అండ్ మనం ఎంతవరకు వాటిని కంట్రోలింగ్ కూడా చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి భరత్ గారు ఉన్నారు. భరత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు వచ్చి ఓవర్ వెయిట్ అండి. నా ఏజ్ వచ్చి 26 years. ఓకే. వెయిట్ వచ్చి 104 kgs. నాకు 16 years ఉన్నప్పటి నుంచి డయాబెటీస్ ఉంది. ఓకే. సో నేను ఇప్పుడు వెయిట్ కంట్రోల్ చేసుకుంటాను. అంటే నాకు 16 years ఉన్నప్పుడు నాకు 140 or 138 kgs ఉండేవాడిని. నేను కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి అలా 104కి వచ్చాను అనమాట. ఓకే. ఇంకా వెయిట్ అనేది నాకు 1 year 2 years నుంచి తగ్గటం లేదు. దానికి ఏమైనా రెమెడీ ఉందంటారా? ఓకే. సో డయాబెటిక్ కి సంబంధించి మందులు వాడుతున్నారండి రెగ్యులర్ గా? ఇన్సులిన్ చేసుకుంటున్నా అండి, టాబ్లెట్ వేసుకుంటా. ఓకే. మీ ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయండి ప్రస్తుతానికి? ఫాస్టింగ్ వచ్చి 150 ఉంటుందండి. ఆఫ్టర్ ఫుడ్ 175 180 అలా వస్తుంది. ఓకేనండి. సో ఎందుకంటే జనరలీ చూసుకుంటే మీరు చెప్పేదాన్ని బట్టి జువెనైల్ డయాబెటిక్ అంటామండి, టైప్ 2. సో టైప్ 2 డయాబెటిక్లో జనరలీ ఇలా ఒబేసిటీ అనేది త్రూ హెరిడిటీ కారణంగా అయినా రావచ్చు. సో దానివల్ల అయినా సరే మీకు డయాబెటీస్ రావడానికి ఒబేసిటీ మాత్రమే కారణం అని చెప్పలేమండి. బట్ ఏంటంటే వాటిని లెవెల్స్ అనేది మనం కంట్రోలింగ్ చేసుకుంటూ ఉండాలి, ఫాస్టింగ్ కానివ్వండి, పోస్ట్ లంచ్. సో అలాంగ్ విత్ దట్ మీరు రెగ్యులర్గా డయాబెటిక్ డైట్ కూడా మెయింటైన్ చేసుకున్నట్లయితే ఒబేసిటీ కూడా తగ్గవచ్చు. జనరల్లీ అదొక అపోహ కూడా ఉంటుందండి, డయాబెటిక్లో జనరల్లీ మనం వెయిట్ కూడా తగ్గుతూ ఉంటాం కాబట్టి ప్రత్యేకించి మళ్ళీ మనం డైట్ విధంగా ఇది చేయాల్సిన అవసరం ఉంటుందని. బట్ ఏంటంటే ఎలా అయితే మనం రెగ్యులర్గా గ్లూకోజ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాము, సో అది కూడా నార్మల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. దాంతోపాటు న్యూట్రిషనల్ లెవెల్లో అంటే మెటబాలిక్ రేట్లో కూడా కాస్త తగ్గుతూ ఉంటుంది మనం ఎలా అయితే వయసు పెరుగుతూ ఉంటాము. బట్ అలా మెయింటైన్ అనేది కాకుండా కొంచెం రెగ్యులర్ వయసులో న్యూట్రిషనల్ బేసిస్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఎలా అయితే డయాబెటిక్ అనేది టైప్ 2 ఎస్పెషలీ మనకి వాటి కాంప్లికేషన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. సో విత్ ఇన్ ఆ రేంజ్లో మీకు కరెక్ట్గా వాటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా నివారణ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి మీరు హోమియోపతి వెయిట్ లాస్ అవుతుంది అన్నారు కదండి. డెఫినెట్లీ అండి, అదే అంటున్నాను. జనరలీ అదే అపోహలో ఉంటాం కాబట్టి మనం ఎక్సర్సైజ్ కానివ్వండి లేదా జనరలీ డైలీ యోగా కానీ మెడిటేషన్ కానీ అలాంటి వాటికి ఎక్కువ ప్రయత్నించడం కూడా జరగకుండా ఉంటుంది. సో అట్లా కాకుండా రెగ్యులర్లీ మీరు విత్ ఎక్సర్సైజ్ కానివ్వండి లేదా విత్ డైట్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటూ డయాబెటిక్ లెవెల్స్ని కూడా అదే విధంగా కంట్రోల్ చేసుకున్నట్లయితే పూర్తిగా ఒబేసిటీ కూడా తగ్గించవచ్చు అండ్ జనరల్లీ డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా నివారించుకోవచ్చు. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారు. హలో. హలో మేడం. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో వివరించండి. హలో, మా మిస్సెస్ వెయిట్ ఎక్కువ ఉంది, అలాగే ఏజ్ వచ్చి 27 years, వెయిట్ వచ్చేసి 55 kgs అండి.
అది నరేంద్ర గారు దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. హలో వినిపిస్తుంది. హలో హలో నరేంద్ర గారు, హలో డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి నరేంద్ర గారు. హలో నా హెచ్ఎస్ వెయిట్ ఎక్కువ ఉందండి. ఓకే 55 kgs. ఓకే హైట్ వచ్చి 5 feet. అది తన థైరాయిడ్ కూడా ఉంది. ఎంతకాలం నుంచి ఉందండి థైరాయిడ్? 4 years 5 years ఉందండి. ఓకే, సో మెడిసిన్స్ పరంగా కూడా వాడుతున్నారండి థైరాయిడ్ కి సంబంధించి? వాడుతున్నాం. ఫస్ట్ 125 mcg ఇచ్చారు, ఇప్పుడు 75 mcg వాడుతున్నామండి. ఓకే, సో జనరలీ థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా మనకి హైపోథైరాయిడ్ ముఖ్యంగా మనకి ఇలా బరువు పెరగడం కూడా జరుగుతూ ఉంటుందండి. సో హార్మోనల్ పరంగా కానీ థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా రెగ్యులర్గా ఇందాక మనం కాలర్లో చెప్పుకున్నట్టుగా డయాబెటిక్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తుంటామో, సో థైరాయిడ్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయడం దాన్ని బట్టి ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాడీలో అధికంగా పేరుకుపోవడం కాకుండా బాడీ లెవెల్స్ కూడా ఇర్రెగ్యులర్గా అవ్వకుండా మనకి జనరల్లీ ఇలా ఒబేసిటీ రాకుండా, స్పెషలీ మనం మహిళలో చూసుకుంటే పొట్ట భాగంలో ఎక్కువ పెరుగుతూ ఉంటాం. సో అలా ఒబేసిటీ పరంగా ట్రంకల్ ఒబేసిటీ అంటాము. సో ఆ ఒబేసిటీ కూడా రాకుండా వాటిని ఫస్ట్ నివారించుకోవాలండి. సో 65 అంటున్నారు, బై ద ఏజ్ చూసుకుంటే కొంచెం అధికంగానే ఉన్నారండి. సో వాటిని జనరల్లీ థైరాయిడ్ మెడిసిన్స్తో పాటు స్ట్రెస్ లెవెల్స్ కూడా ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా కొంచెం ప్రాపర్ స్లీప్ కానీ, టైమింగ్స్ పరంగా 6 to 7 hours వరకు నిద్ర కానీ, రెగ్యులర్ వాటర్ కన్సంప్షన్ కానీ, సో ఇలా కూడా మనం మెయింటైన్ చేసుకోగలిగితే బరువుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. శ్రీకాళహస్తి నుంచి భారతి గారు ఉన్నారు. భారతి గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మేడం మామూలుగా 6 months 8 months నుంచి నాకు పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు మేడం. ఒకసారి 2 నెలలకి 3 నెలలకి ఆ విధంగా వస్తుంటుంది. వచ్చినప్పుడు 3 నెలలకు వచ్చినప్పుడు మామూలుగా ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది మేడం. చాలా దాదాపు 15, 17, 18 రోజుల దాకా అయిపోతుంది మేడం. అది స్కానింగ్ తీసుకుంటే నీటి బుడగలు ఉన్నాయి, PCOD ప్రాబ్లము అని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి హోమియోపతి వాడుతున్నాను మేడం. అయినా ఒక్కోసారి బాగా వస్తుంది, ఒక్కోసారి బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది మేడం. దాదాపు 10-15 రోజుల దాకా అవుతుంది మేడం. ఎంత వయసు మీరు? ఏ మేడం? ఎంత వయసు మీరు? 29 మేడం. ఓకే, అది తగ్గుతుందా లేకపోతే అట్లా కంటిన్యూ అవుతుందా ఒక చెప్పండి మేడం, ఏమన్నా పరిష్కారం ఉంటే. తప్పకుండానమ్మా. మెడిసిన్స్ పరంగా అన్నింటి ఆల్రెడీ మీరు వాడుతున్నాను అంటున్నారు. సో పీసీఓడి కారణంగా సో కొంచెం ఓవ్యులేషన్ సరిగ్గా అంటే అండం సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం కానివ్వండి, లేదా ఇలా కొన్ని నెలలు సరిగ్గా రిలీజ్ అవ్వక పూర్తిగా అండం అనేది తయారవ్వకుండా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ కాలంలోనే మనకి ఇలా కొన్ని నెలలు తప్పిపోతుంటాయి. సో ఆ కండిషన్లోనే మనకి నెలలు రావడానికి కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. దానివల్ల బరువు కూడా పెరగడం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ మీరు స్కాన్ కూడా తీయించానంటున్నారు. సో హోమియో మెడిసిన్స్ పరంగా కూడా కంటిన్యూషన్ అలాగే కరెక్ట్గా ఫాలోఅప్ అనేది చేస్తూ ఉండండి. దానివల్ల ఫస్ట్ మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతూ ఉండాలి. ప్రతి నెల మనకి 28 నుండి 32 రోజుల వరకు రెగ్యులర్ సైకిల్స్ అనేది అలా నియంత్రణలోకి పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు ఒకసారి పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ని సంప్రదిస్తే కనుక మీ స్కాన్ రిపోర్ట్ చూసిన తర్వాత పీసీఓడి అనేది 2 అండాశయాల్లో ఉంటుందా లేదా ఒక అండాశయాల్లో మాత్రమే ఇలా నీటి బుడగలు కనిపిస్తున్నాయా అనేది ఫస్ట్ మనం అది రెక్టిఫై చేసుకోవాలండి. దానికి తగ్గట్టుగా మనకి మెడికేషన్ అనేది అలా సీరియల్ వైజ్గా ఫాలోఅప్ చేస్తేనే మనకి తర్వాత ఓవ్యులేషన్ అనేది క్రమ పద్ధతిలో జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా టైం పడుతుందండి. తర్వాత మనకి మాత్రం తప్పకుండా నెలలు కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, మన నెక్స్ట్ కాలర్ తిరుపతి నుంచి లలిత గారు ఉన్నారు. లలిత గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. మేడం గారు నమస్తే మేడం. నమస్తే అండి. నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. నాకు మ్యారేజ్ 5 years అయింది. నాకు పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది. పీరియడ్స్ అన్ని రెగ్యులర్ గానే ఉన్నాయి మేడం. కానీ డాక్టర్ అంతా అన్ఓవులేటరీ సైకిల్స్ అంటున్నారు. అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేదా మేడం? కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంటాను, ఒబేస్ గానే ఉన్నాను. మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇచ్చారు మేడం, అది వాడుతున్నాను.
థైరాయిడ్ ఏం లేదు మేడం, అంత నార్మల్ గానే ఉంది. ఓకే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేదా మేడం? కంపల్సరీ వెయిట్ తగ్గాలనా కన్సీవ్ అవ్వాలంటే? బరువు ఈ మధ్య వస్తున్నాయి కానీ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటున్నారు మేడం. ఓకే ఓకే. సో ఎగ్ రిలీజ్ అని కాకుండా జనరల్లీ మీరు బరువు అసలు ఎప్పటి నుంచి పెరుగుతున్నారమ్మా? బరువు అంటే మ్యారేజ్ అయిన తర్వాత పెరుగుతున్నాను మేడం. పీసీఓడి ఉందని చెప్పినప్పటి నుంచి. ఓకే. సో ఏంటంటే జనరల్లీ ఇలా మనకి పీసీఓడి కండిషన్స్లో కూడా యానోవిలేటరీ సైకిల్స్ అంటే అండం అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకుండా పూర్తిగా తయారవ్వకుండా కూడా అప్పుడైనా మనకి కొంచెం జనరల్లీ మనకి హార్మోనల్ ఫంక్షనింగ్ కూడా ఏ విధంగా అయినా సరే మంత్లీ ఎప్పుడైనా సరే మనకి అలా త్రూ ది హార్మోనల్ పరంగా మనకి ఎప్పుడైనా రెగ్యులర్ సైకిల్స్ అవ్వచ్చండి. సో అలా సైకిల్స్ అవుతూ ఉంటే కూడా మనకి పీసీఓడి వల్ల ఎగ్ మెచ్యూరిటీ అనేది అవ్వకుండా ఉంటుంది, అంటే అండం సరిగ్గా మెచ్యూర్ అవ్వకుండా. సో మీరు మీ విధంగా చూసుకుంటే ఒబేసిటీ కారణం అని కాకుండా ప్రాపర్ న్యూట్రిషనల్ డయాసిస్ కూడా సరిగ్గా లేనప్పుడు ఇలా కండిషన్ ఉంటుందండి. సో ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ అనేది కానీ న్యూట్రిషియస్ డైట్ అనేది కానీ కూడా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఆ పరంగా మీరు మందులు అనేది వాడాల్సి వస్తుంది. సో ఒకసారి మీరు పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ని సంప్రదిస్తే మీకు ఎగ్ మెచ్యూరిటీ ఎంతవరకు మనకి ఫాలికల్ అనేది మెచ్యూర్ అవుతుంది, ఫర్టిలైజ్ అవ్వటానికి కూడా ఎంతవరకు మనకి ఛాన్సెస్ ఉంటున్నాయి. బికాజ్ 5 ఏళ్ళు అవుతుంది అంటున్నారు. సో ఈ 5 ఏళ్ల క్రమంలో మనకి మెచ్యూరిటీ ఏ విధంగా అవుతుంది అనేది నెల వచ్చిన తర్వాత మనకు ఫాలిక్యులర్ స్టడీ గనక చేసుకున్నట్లయితే మీకు ఆ రిపోర్ట్ తగ్గట్టుగా మనకి మెడికేషన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో మీరు ఒకసారి ఈ బ్రాంచ్ని సంప్రదిస్తే సో ఈ ఫాలిక్యులర్ స్టడీ కూడా ఎలా చేయగలుగుతాము అండ్ దాని విధంగా మీకు కన్సీవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అండ్ వీటితో పాటు మనకి హార్మోనల్ టెస్ట్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఫంక్షనింగ్ లెవెల్స్ కానీ ఎలా ఉంటున్నాయో అవి కూడా ఒకసారి మనము టెస్ట్ పరంగా చూసుకోవాల్సి వస్తుందండి. సో ఇలా మనకి ఇన్వెస్టిగేషన్స్ పరంగా చూసుకుంటూ క్లియర్ అవ్వటానికి కూడా అండ్ అండం కూడా పూర్తిగా మెచ్యూర్ అవ్వటానికి కూడా తగిన మందులు హోమియోపతిలో తప్పకుండా ఉన్నాయండి. సో మీరు ఒకసారి పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ని సంప్రదించండి. ఇవన్నీ వివరాలు ఇన్ డీటెయిల్ మీకు కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. రైట్, కాల్ తీసుకుందాం. పెనుకొండ నుంచి భవానీ గారు ఉన్నారు. భవానీ గారు హలో. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు బెస్ట్ దగ్గర అది బెస్ట్ లో ఏదో గడ్డలాగా వచ్చింది మేడం. అది ఇట్లా డేట్ అయ్యే ముందు మాకు హలో చెప్పండి. గడ్డలాగా ఉంది మేడం. ఎక్కడ అంటున్నారమ్మా మీరు? బెస్ట్ దగ్గర మేడం. ఓకే. అది ఉంది. డేట్ అయ్యేటప్పటికి 15 రోజుల ముందు నొప్పిస్తుంది ఎక్కువ. ఓకే. ఆ తర్వాత డేట్ అయిన తర్వాత నొప్పి ఏముంటుంది మేడం. ఓకే. ఆ గడ్డలేమో అట్లే ఉంటాయి. ఈ సైడ్ ఆ సైడ్ 2 సైడ్లో ఉండాలి. ఎట్లా మేడం అది? నొప్పి ఏమైనా ఉంటుందా అండి? బాగా నొప్పి ఉంటుంది మేడం. 15 రోజులు నొప్పి వస్తుంది, ఆ తర్వాత నొప్పి ఉండదు. అంటే నెలసరి సమయంలో మాత్రమే ఉంటుందమ్మా నొప్పి మీకు? నొప్పి అప్పుడు 15 రోజులు ఇట్లా 15 రోజులు అట్లా ఉంటుంది మేడం. ఓకే. సో ఎంతకాలం నుంచి అమ్మా ఇట్లా మీకు? ఒక 2-3 ఏళ్ళు ఉంటాయి మేడం. అట్లా ఏమంటే నేను అట్లే ఉన్నాను. ఈ మధ్య ఈ సైడ్ వచ్చింది నొప్పి. ఎంత వయసు అండి మీరు? వయసా మేడం? వయసు వచ్చేసి 43 ఉంటుంది మేడం. ఓకే. ఇంకేతర కారణాలు ఏమైనా కంప్లైంట్స్ మీకండి? మీకు ఇంకేమైనా బాధలు? నడం ఎక్కువ నొప్పిస్తుంది మేడం. ఓకే. జనరలీ ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి కొన్ని గ్లాండ్ సెక్రేషన్స్ కూడా ఇర్రెగ్యులర్గా పెరుగుతూ ఉంటాయి. సో మీరు ముఖ్యంగా ఇలా నెలసరి అయ్యే టైంలో మీకు అట్లా నొప్పి అవుతుంది అంటున్నారు. సో 2 పక్కలా కూడా పెరిగాయి అంటున్నారు. సో ఫస్ట్ అవి ఆ గడ్డలలో ఏవైనా నీరు శాతం లాగా పెరిగాయా లేదా పస్ లాంటి ఇన్ఫెస్టేషన్స్ కూడా ఉంటున్నాయా అనేది మనకి తెలియాలండి. సో సైటోపాథలాజికల్ మనకి అలా రిపోర్ట్స్ అనేది ఫస్ట్ రెక్టిఫై చేయడానికి తెలియాలండి. సో ఇన్వెస్టిగేషన్
పరంగా వాటిని ట్యూమర్ కనుక ఉన్నట్లయితే లేదా జనరల్లీ ఇన్ఫెక్షన్స్ పరంగా కూడా మనకు అలాంటి ఇన్ఫిల్ట్రేటివ్ సిస్ట్ లాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఏవైనా ఉన్నాయా అనేది కూడా ఫస్ట్ మనకి అది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటుందండి. సో ఒకసారి మీరు అది రిపోర్ట్స్ చేయించుకున్నాక మీరు హోమియోపతి బ్రాంచ్ని సంప్రదిస్తే మీకు ఇలా నెలసరి అవ్వటానికి మాత్రమే అలా నొప్పి రావడానికి గల ప్రత్యేక కారణం అనేది మనకి తెలుసుకుని వాటి విధంగా మెడిసిన్స్ అనేది తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాలర్ చెన్నై నుంచి శ్రీవల్లి గారు ఉన్నారు. శ్రీవల్లి గారు, హలో. హలో శ్రీవల్లి గారు చెప్పండి. నా పేరు శ్రీవల్లి, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, దానివల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని. ఎంతకాలం అయిందమ్మా మ్యారేజ్ మీకు? 1.5 years అయింది మేడం. ఓకే. పీసీఓడి బాధ ఎప్పటి నుంచి ఉంది మీకు? లాస్ట్ 6 months నుంచి ఉంది మేడం. నెలలు ఎలా ఉంటున్నాయి మీకు? పీరియడ్ వస్తుంది కానీ 2 months కి అట్లా వస్తుంది, 1 month కి ఆగదు మేడం. 15 days 20 days కంటిన్యూగా అవుతుంది. ఓకే. సో ఎందుకంటే జనరలీ పీసీఓడి కారణంగా ఫస్ట్ మనకి నెలలు అనేది క్రమం తప్పకుండా అవటానికి ఫస్ట్ రెగ్యులరైజ్ అవటానికి చూసుకోవాలండి. సో ఆ రెగ్యులరైజేషన్ ప్రకారం మనకి అండం అనేది ఫస్ట్ మెచ్యూర్ అవటానికి మనకు అవకాశాలు ఉంటాయి. సో అలా మెచ్యూరిటీ పరంగా చూసుకుంటూ తర్వాత ఫర్టిలైజేషన్ అవటానికి ఛాన్సెస్ తప్పకుండా ఉంటాయి. సో ముందుగా మీరు నెలసరి సరిగ్గా అవటానికి ఆ క్రమం తప్పకుండా ఫస్ట్ రెగ్యులరైజ్ అవటానికి మీరు మందులు వాడాల్సి వస్తుందండి. సో ఒకసారి పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ని సంప్రదించండి. ఏ విధంగా మీకు ప్రస్తుతానికి నెలలు అవుతున్నాయి అండ్ ఏ విధంగా మనం తర్వాత మార్పులు కూడా చేసుకోవచ్చు, దాని పరంగా మీరు తీసుకోవాల్సిన ఫుడ్ కానివ్వండి లేదా స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, యాక్టివిటీ పరంగా ఎలాంటి మార్పులు చేయాలనేది కూడా చెప్తాము. సో దానికి తగ్గట్టుగా తర్వాత ఎగ్ మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఫాలిక్యులర్ స్టడీ బేస్ ప్రకారంగా మీకు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా తప్పకుండా ఉంటాయి. ప్రణీత గారు, పీసీఓడికి పాజిటివ్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? పేషెంట్కి ఏ బేసిస్ మీద మీరు ట్రీట్మెంట్ అందిస్తారు? జనరలీ పీసీఓడి రావడానికి కారణం చూసుకుంటే మారుతున్న జనరల్ లైఫ్ స్టైల్స్లో మనకి ఎలా అయితే ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గుతూ ఉంటాయో, స్టేషనరీ హ్యాబిట్స్ ఎట్లా అయితే ఎక్కువ యూజింగ్ అవుతూ ఉంటాయో అండ్ దానివల్ల ఒబేసిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా మనం కారణాలు చూసుకుంటే సో వాటి రూట్ బేస్ అనేది మనకి ఇక్కడే లభిస్తుంటుంది. సో ఈ కారణాలు మనం అవాయిడ్ చేసుకోవడానికి ప్రాపర్ డైట్ అనేది కాకుండా మెడికేషన్ పరంగా కూడా వాటిని ఇన్వాల్వ్ కాకుండా, అంటే ఎలా అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ యాడ్ అవుతూ ఉంటాయి, సో హైపర్ కొలెస్ట్రేమియా కండిషన్స్ వల్ల కూడా పీసీఓడి రావచ్చు. లేదా పీసీఓడి కూడా కంటిన్యూస్గా ఉన్నట్లయితే తర్వాత క్రమంలో మనకి డయాబెటీస్ కూడా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గి మనకి డయాబెటీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా పీసీఓడి విధంగా మనకి బాడీలో ఒక్కొక్కరి విధంగా ఒక్కొక్కరికి మనకి రూపుదాల్చుకుంటూ ఉంటుంది. సో ఆ పీసీఓడి రావడానికి గల కాజ్ ఎలా ఉంటుంది వాటిని చూసుకుంటూ ప్రాపర్ డయాగ్నోసిస్ పరంగా మనకి మెడికేషన్ అనేది ఒక క్రమం తప్పకుండా ఫాలో అప్ చేసుకున్నట్లయితే తప్పకుండా హోమియోపతి మెడిసిన్స్ కాన్స్టిట్యూషన్ పరంగా తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.